ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మా జిల్లా నుండి నేను మా జిల్లా కమిటీలో ఉన్నటువంటి కొంతమందిని మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులలో బాధ్యులుగా చేస్తూ నేను ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అందులో మా గండి సునీతమ్మ గారిని ఇంకా చాలామందిని ఒక్కొక్క డివిజన్కు బాధ్యులుగా చేసి పంపించాను. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే మలక్పేటలో జరిగిందో దాడి విషయంలో రాజకీయం అని అంటే మల్లారెడ్డి గారికి కొట్లాటలు పంచాయతీలు కొనడం అమ్మడం వరకే ఆయనకు తెలుసు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే మూడుచింతలపల్లిలో 3 రోజులు దీక్ష చేస్తే అతను ఒంటెద్దు కాలు మీద లేచి రేవంత్ రెడ్డి గారిని అనరాని మాటలు మాట్లాడిన. ఆ రోజు నేను కూడా నా ఎస్సీసీఎల్ తరఫున పోయి ఆయన ఇల్లు ముట్టడించిన. ఈ రోజు ఉంది కేసు. పొద్దున్నే కోర్టుకు పోయి వచ్చిన. ఆయన ఇంటి మీద కోడిగుడ్లు టమాటాలు కొట్టొచ్చిన. ఆ రోజు ఈరోజు కేసు ఉంటే పోయి వచ్చిన. మధ్యాహ్నం ఏదైతే డీజే విషయంలో ఉన్నదో తమ్ముడు నువ్వు బంద్ చేసుకో, ఇక్కడ పెట్టకు అని చెప్తే ఆయన బంద్ చేసుకొని వెళ్ళిపోయే క్రమంలో 50 మంది గుండాలు వచ్చేసేసి మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన మనుషులు, మల్లారెడ్డికి సంబంధించిన మనుషులు, వీళ్ళందరూ రౌడీ షీటర్లు ఓపెన్ ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ ఈ యొక్క మున్సిపాలిటీలో తిరుగుతున్నారు. ఒక్కొక్కడు కనీసమైన 10 ఎఫ్ఐఆర్లు నమోదైన వాళ్ళ మీద. ఆ రౌడీ షీటర్లు వేసుకొని వచ్చిండు. అరే ఆ అబ్బాయికి చెప్పారు వద్దని చెప్పిన తర్వాత అబ్బాయి బంద్ చేసుకొని పోతున్నప్పుడు 50 మంది వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడే ఉన్నటువంటి మా చెల్లె సునీతమ్మ ఆమె ఎదురు తిరిగి మాట్లాడితే ఒక మహిళని చూడకుండా వాడు ఒక గాడిద లెక్క ఒకడు ఆమె మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాడి చేసిండు. అరే ఆమె ఒక దళిత మహిళ. ఈరోజు దాడి చేయించినావు మల్లారెడ్డి, నువ్వు దాడి చేయించినావు, నేనేదో పెద్ద మూతవరం అనుకుంటున్నావేమో. మేము దళితులమందరం కలిసినాం అనుకో బిడ్డ, నువ్వు మేడ్చల్లా తిరిగావు, నువ్వు తిరిగావు, మల్కాజ్గిరిలో నీ అల్లుడు తిరిగాడు. గతంలో కూడా ఇలాంటివి చేస్తే మేము నిన్ను ఎక్కడి వరకు తీసుకుపోయినామో నీకు తెలుసు.